బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా వద్దా అని తేల్చబోతోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణను న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. కాసేపట్లో మరోసారి విచారణ జరపబోతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి ఒక కీలక సమాచారం ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంది? ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు ముందు కొనసాగుతుందా, లేదంటే ఇక్కడితో ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని కుదిపేస్తున్న అంశం వివేక హత్య. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ చేపట్టింది. అయితే సిబిఐ విచారణకు సంబంధించి ఈరోజు ప్రధానంగా హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందనేది మాత్రం సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదనే దానిపై కూడా సిబిఐ అధికారులు తేల్చి చెప్పారు. తమ తరఫు నుంచి కూడా దర్యాప్తు ముగిసిందనే అంశాన్ని కూడా సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశిస్తే వాటిని అమలు చేస్తామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుదర్శన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణ జరిగిన నేపథ్యంలో వివేక కుమార్తెగా ఉన్న సునీత తరపున సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉన్నందున జూనియర్ లాయర్ విచారణ పాస్ ఓవర్ కోరారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసును తదుపరిగా కొనసాగిస్తామనే దానిపై కూడా సిబిఐ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐ అధికారులకు వివరించగా వివేక కేసుపై ఇవాళ ఏదైతే ఉందో మరి కాసేపట్లోని ధర్మాసనం సంబంధించి విచారణ చేపట్టబోతున్నారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉండిపోతున్నాయి దానిపై కూడా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఇప్పటికే విచారణ ముగిసిందనే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇంకా దాంతో పాటు ఏదైనా విచారణ ఉన్నా సరే తాము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా సుప్రీం దృష్టికి తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుందనే దానిపై కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లోని వివేక హత్య కేసు చాలా కుదిపేస్తుంది. ప్రధానంగా వైసీపీని ఇరకాటంలో పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వివేక హత్య కేసుకు సంబంధించి నిందితులు బయట తిరుగుతున్నారు. నిందితులకు చట్టపరంగా మరింత శిక్ష పడాల్సిన అవసరం ఉంది అనే దానిపై కూడా వివేక కుమార్తె సునీత కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సునీత తరపున న్యాయవాది ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే సుప్రీంకోర్టులో సిబిఐ తరపున న్యాయవాది మాత్రం విచారణ ముగిసిన నేపథ్యంలోని ఇటు సునీత తరపున న్యాయవాది ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నట్టు మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే తమకు ఇంకా విచారణకు సంబంధించి లోతైన జరగాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం కోరితే మాత్రం సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులోని వివేక హత్య కేసుకు సంబంధించి విచారణ జరగబోతుంది. విచారణలోని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. లహరి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.